అన్నయ్య గురించి చాలాసార్లు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు, అవునా వెబ్సైట్లో కావచ్చు రకరకాల. అలాంటి నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? యాజ్ ఎ బ్రదర్గా నేను చాలా బాధపడేవాను అన్నయ్య. ఎందుకు ఇలా అంటారు, అన్నయ్య గురించి ఏం తెలుసు, ఇలా మాట్లాడతారేంటి అని నేను చాలా ఫీల్ అయ్యేవాను. అన్నయ్యకి చెప్పడానికి నాకు మొహమాటంగా ఉండేది. అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పడానికి నాకు అంత ధైర్యం ఉండేది కాదు. వెళ్ళి ఎప్పుడో చెప్పేవాడిని, ఎవరో చెప్పారని వెళ్ళి చెప్పేవాడిని. అన్నయ్య ఇలా అంటున్నారు అన్నయ్య ఇది అంటే, సరేలేరా ఏమైంది, సరేలే అలా వాళ్ళు హ్యాపీ, వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి 4 డబ్బులు వస్తున్నాయి కదా, దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంటారు. ఈ అన్నయ్య ఏంటి ఇలా అంటారేంటి అనుకుంటాను. నాకు అంటే అర్థమయ్యేది కాదు. ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు ప్రతిదీ, చాలా అంటే చాలా పాజిటివ్గా తీసుకుంటారు. యాజ్ ఎ బ్రదర్గా నేను ఫీల్ అయ్యా. నేను చాలా, నాకు ఉదయభాన అక్క ఫోన్ చేసి చెప్పింది ఒకసారి, ఏంటి అశ్విన్ కమిషనర్ అక్కడికి వెళ్ళి లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడు, ఎందుకు అన్నయ్య గురించి ఏం తెలుసు వాళ్ళకి, అలా ఎందుకు పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా చేస్తారంటే నేను అన్నయ్యకి చెప్పడం జరిగింది. మాకు వెళ్ళటం కూడా జరగలే. అంటే నా అక్క గురించి కూడా అలాంటివి వస్తే వెళ్ళి కంప్లైంట్ చేసిందంట. కానీ ఈయన పాజిటివ్గా పట్టించుకోరు, జరిగేదిలే అనుకునే, అసలు అన్నీ పాజిటివ్గా తీసుకుంటారు. ఆయన అంత పాజిటివ్గా, అంత హార్డ్ వర్క్, అంత డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇన్నేళ్ళు పట్టింది సక్సెస్ రావడానికి మాకు. ఈ సినిమాకి సంబంధించి అన్నయ్య డైరెక్షన్లో ఏదన్నా ఈ సినిమాకన్నా జత కలిసి డైరెక్షన్లో అంటే స్పూఫ్కి బాగా హెల్ప్ చేశారు అన్నయ్య. స్పూఫ్ దగ్గరుండి అంటే డైరెక్టర్గా ఆయన రాకేష్ చేసి అండ్ అన్నయ్య దగ్గరుండి చేసుకుని, ఆయన కూడా లొకేషన్లో ఉండి చేసింది అది. మిగతా సీన్స్ కానీ లేరు, ఆయన అడ్వైజెస్ ఉండే పోస్ట్ ప్రొడక్షన్ సైడ్లో కానీ, లేకపోతే ప్రొడక్షన్ అప్పుడు జరిగేటప్పుడు కానీ, కాస్టింగ్ సైడ్ కానీ, తేజస్వితో మాట్లాడటం కానీ, స్నిగ్ధతో మాట్లాడటం కానీ. అంటే రాకేష్ శశి ఫస్ట్ మూవీ కదా,